చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ మాలాంటి కొత్త క్రియేటర్స్కి చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో ఎలా ఉందో, నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎరా శ్రీను, ఎలా ఉన్నావు? ఎలా ఉండడం ఏంటి బావా, ఏదో అలా ఉన్నాను. నీ చెల్లున్నదే ఎప్పుడు చూడు బంగారం కొను అనుకొని తినేస్తుందనుకో. అస్సలు ప్రాణం కుదుటుండట్లేదు. పెళ్ళయ్యాక ఇవన్నీ తప్పవురా, అనుభవించాలి. ఈసారి అవసరమైతే ఎంత అప్పైనా చేసి బంగారం కొని పాడేస్తాను బాబా మీ చెల్లికి. ఈ విషయంలోనే అస్సలు తగ్గేదే లేదు. రండి బాబు రండి, ఆలోచిస్తే ఆశాభంగం. మన ఎస్టీజీ జ్యువెలర్లోనే ఈ ఆఫరు. నక్లీస్ కొంటే నక్లీస్ ఫ్రీ. రండి బాబు రండి. అరే మామా, నక్లీస్ కొంటే నక్లీస్ ఫ్రీ అంట్రా. త్వరగా లోపలికెళ్ళి చూద్దాం రారా మామా. అరే శ్రీను, నక్లీస్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఏంట్రా? అవి నక్లీసులు అనుకుంటున్నాడా లేకపోతే నారింజ మిఠాయిలు అనుకుంటున్నాడా? అరే శ్రీను, ఎక్కడో తేడా కుడుతుందిరా నాకు. అరే మామా, అది కాదురా. మా ఆవిడ రాత్రులు నన్ను అస్సలు పడుకోనివ్వట్లేదురా. నక్లీస్ కొనమనేసి బుర్ర తినేస్తుందిరా బాబు. అందుకేరా ఒక్కసారి లోపలికెళ్ళి చూద్దాంరా. నచ్చితే కొనేద్దాం పదరా మామా. సర్లే పద అయితే. అయినా నేను చెప్పిన మాట నువ్వు ఎప్పుడు నవ్వలేరా? రండి సార్ రండి. మాది కొత్తగా పెట్టిన బంగారు షాప్ సార్, అందుకే ఆఫర్ పెట్టాము. ఈ ఆఫరు అన్ని రోజులు ఉండదు, సంవత్సరానికి 365 రోజులు మాత్రమే ఉంచుతాము. అరే మామా, ఆఫరు అన్ని రోజులు ఉండదంట్రా. సంవత్సరానికి 365 రోజులేనంట. మనం చాలా అదృష్టవంతులమురా, కరెక్ట్ టయానికి వచ్చేసాం. ఈడి తెలివి తెల్ల కొంగలెత్తికెళ్ళా. ఈడేదో తెలివైనోడు అనుకున్నాను గానే ఈడు కూడా తింగరోడే. సంవత్సరానికి ఉండేదే 365 రోజులు కదా. ఆలోచించకండి సార్, త్వరగా వెళ్ళండి లోపలికి. రండి సార్ రండి, ఎస్టీజీ జ్యువెలరీకి వెల్కమ్. అంటే అది సార్, నక్లీస్ కొంటే నక్లీస్ ఫ్రీ అని బయట అంటున్నారు కదా, అందుకే వచ్చామండి చూడ్డానికి. అవును సారు అవును, నక్లీస్ కొంటే నక్లీస్ ఫ్రీ. నక్లీస్ 350 రూపాయలు మాత్రమే సారు. ఏంటండి నక్లీసులు అంత చీప్గా ఇచ్చేస్తున్నారు? అవి గోల్డ్ నక్లీసులా లేకపోతే మామూలు రోల్డ్ గోల్డ్ నక్లీసులా? అయ్యో సారు, మీరు అటువంటి డౌట్లు ఏమీ పెట్టుకోకండి. ఇవి బంగారు నక్లీస్లేనండి, రోల్డ్ గోల్డ్ కాదు. అరే మామా, పోతే పోయింది కానీ చాలా మంచి ఆఫర్ లాగున్నదిరా. అరే నా దగ్గర ఒక 50 రూపాయలు ఉన్నాయి, నువ్వు ఒక 300 అప్పవరా. నేను ఇంటికి వెళ్ళగానే ఇచ్చేస్తాను నీకు, ఓకేనా? అరే నా దగ్గర ఉన్న 300 కరెంటు బిల్లు కట్టమనేసి మా ఆవిడిచ్చిందిరా. ఇప్పుడు నీకు ఆ 300 ఇచ్చేసాను అనుకో, ఇంటికొచ్చి ఫీజు పీక్కెళ్ళిపోతాడరా లైన్ మ్యాను. అప్పుడు మా ఆవిడి నా ఫీజు పీక్కేస్తుందిరా బాబు. స్నేహం అంటే ఇదేనేంట్రా మావా? 300 కోసం మన 30 ఏళ్ళ స్నేహాన్ని నమ్మవా? ఇంటికెళ్ళగా నిచ్చేస్తానన్నాను కదరా. మళ్ళీ ఈ ఆఫరు ఊర్లో వాళ్ళకి తెలిస్తే నక్లీసులన్నీ అయిపోతాయిరా. అందుకేరా మామ, ఇవ్వరా 300. నీ అబ్బా సీనుగే 50 రూపాయలు జోబులో పెట్టుకొని నక్లీసు కొనడానికి ఏకానికి జ్యువెలరీ షాప్లోకి వచ్చేస్తావా? పైగా 300 నాకే టెండర్ పెడతావా? సర్లే ఇత్తాలే, ఆడొక ఎదవా. గురువుగారు, నక్లీసులు ప్యాక్ చేసేయండి, లేట్ వద్దు. ఏం బాబు, ఊరి మీద పడి తిరగడం అయిపోయిందా? ఇప్పుడు వచ్చావు ఇంటికి?
భార్య అడిగినవి తీసుకురాలేడు కానీ బేవర్సగా గాలికి తిరగమంటే బాగానే తిరిగి వస్తాడు. ఇంతటి మొగుడు ఉంటే ఎంత ఊడితే ఎంత అని నేను అసలు పెళ్ళే వద్దన్నాను. కానీ మా వాళ్ళు ఉన్నారు చూడు, పెళ్లి చేసుకుంటే నీకేం కావాలన్నా నీ మొగుడే కొని పెడతాడు అని చెప్తే ఈడెంతో ఓడబడుచుకునేస్తాడు అనుకొని నేను పెళ్లి చేసుకున్నాను. తీరా చూస్తే ఏముంది, కనీసం ఒక నెక్లెస్ కానీ ఒక వడ్డానం కానీ కొనేసేవాడు. అంతా నా కర్మ. ఒసే నీ ఏడుపు భరించలేకనే అప్పు చేసి మరి కొన్నాను నకిలీసు. ఇదిగో తీసుకొని తగలడు. ఆయ్, ఈ నెక్లెస్ నాకేనా? అవును, నీకోసమే. రోజు నన్ను చంపుకు తింటున్నావు కదా, అందుకే నీకోసమే తెచ్చాను. తీసుకొని చావు. జనానికి నెక్లెస్ చూపిద్దామని బయటకు వస్తే ఒక్కరు కూడా కనబడటం లేదేంటబ్బా? ఒరే అప్ప, ఇంత ముస్తాబైన వేటే ఏ అడిగిపోతున్నావు? అబ్బే, ఎక్కడికి వెళ్ళట్లేదు చిట్టమ్మా. మా ఆయన నెక్లెస్ కొన్నాడు, అది వేసుకుని సరదాగా చూసుకుంటున్నాను అంతే. అవునులే, ఊరోళ్ళ సొమ్ముతో కొన్నదానికి ఆ మాత్రం సోకులు ఉండల్లే. ఆ మాత్రం ఉండకపోతే ఎట్టాగా? ఏంటి, ఊరోళ్ళ సొమ్ముతో కొన్నామా? ఏ పనికి మాలదాయి చెప్పింది నీకు ఊరోళ్ళ సొమ్ముతో కొన్నామని? నువ్వొచ్చి పనికి మాల మాటలు మాట్లాడుతున్నావు నా దగ్గర. ఊరోళ్ళ సొమ్ము కాకపోతే నీ బొడ్డు దగ్గర మూటతో కొన్నావా, లేకపోతే మీ ఆయన కష్టపడిన సొమ్ముతో కొన్నావా? అర్రెర్రే, మీరిద్దరు కయ్యాలాడుకుంటున్నారేటే? ఇంతకు ఏమైంది మీకు? సుప్పనాతి సుప్పమ్మ చేసిందంతా చేసి సొప్పున ఉందంట. అలాగుంది నీ అవ్వారం. ఏం జరిగిందో నా మొగుడే చెప్తారు, నేను చెప్పాలా ఏటి? పుండి మీద వాళ్ళని ఏగలాగా అలా గమ్మున ఉంటావేంటి? చెప్పు. నీకు కరెంటు బిల్లు కట్టమని 300 ఎత్తి ఏం చేసావు చెప్పి సావు. నీ మొగుడు కరెంటు బిల్లు కట్టకపోతే మాకెందుకే? నా కొంప దగ్గరకు వచ్చి గోల పెడుతున్నావు నువ్వు. కొంచెమైనా సిగ్గు ఉండాలి. అవునులే, సిగ్గు గురించి సిగ్గు లేకుండా నువ్వే చెప్పాలి. ఈ సిట్టమ్మంటే చిన్నదనుకుంటున్నావా ఏటి? సీరేస్తుంది. మా ఆయనకి కరెంటు బిల్లు కట్టమని 300 ఇస్తే మా ఆయన దగ్గర మీ ఆయన 300 తీసుకొని నీకు నక్లీస్ కొన్నాడు. నక్లీస్, ఆ నక్లీస్ వేసుకొని ఊరంతా తిరగడానికి రెడీ అయిపోయావు. నువ్వు మాట్లాడాలి సిగ్గు గురించి. మర్యాదగా ఆ 300 ఇచ్చే, లేకపోతే ఆ నక్లీస్ ఇచ్చే, లేకపోతే కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెడతాను. ఏమనుకున్నారేంటి సిట్టమ్మంటే? యారా పనికి మళ్ళీ మగడా, దీనంతటి కారణం నువ్వే కదరా. చెయ్యాల్సిందంతా చేసేసి గోడ మీద బల్లిలాగా గప్పు చుప్పున సైలెంట్ గా నిలబడి చూస్తుంటావా? దీనంతటికి నువ్వే కదా కారణం. నీకుంది పద లోపలికే. ఓసే నీ గోల పనులకే కదే అప్పు చేసేనా కొని నిన్ను సంతోష పెట్టాలనుకున్నాను. మళ్ళీ చుట్టూ తిరిగి నా మీద కొత్తవేంటే నువ్వు? అరే మామా, ఈ గోలంతా ఎందుకురా? నక్లీస్ కొంటే నక్లీస్ ఫ్రీ అని ఇంకో నక్లీస్ ఇచ్చాడు కదరా. పోనీ ఆ నక్లీస్ అయినా ఇచ్చారా మా ఆవిడికి? ఈ గోల ఉండదు. ఏంటి ఇంకో నక్లీసా? అంటే ఇప్పుడు ఆ నక్లీస్ నా దగ్గర లేదు. అంటే 2 నక్లీసులు ఏం చేసుకుంటాదిలే మా ఆవిడని ఒక నక్లీస్ మా ఆవిడికిచ్చి ఇంకో నక్లీస్ ఏం చేశానంటే, ఓరి కొడుక, నక్లీసు బలేగున్నదిరా. అలాగే ఒక వడ్డానం కూడా చెయ్యించరా నాకు. ఇదేంటే అమ్మా, ఆ నక్లీస్ వేసుకొని నిన్ను బయటికి రావద్దన్నాను కదే. ఇప్పుడు నీ కోడలు ఆ నక్లీస్ చూసేసిందా? ఇంకా నా పని గోవిందా. అమ్మ బాబాయ్.